అమెరికా టారిఫ్ యుద్ధానికి కౌంటర్ ఇచ్చింది కెనడా. అమెరికా తమ ఉత్పత్తులపై 50% టారిఫ్లు విధించడంతో ప్రతిగా కెనడా సైతం అదే స్థాయిలో టారిఫ్లు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరినట్లయింది. అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. అమెరికా ఇప్పటికే 50% సుంకాలతో విరుచుకుపడగా, కెనడా సైతం అగ్రరాజ్యంపై ప్రతీకార సుంకాలు విధించింది. 27.6 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన 700కు పైగా అమెరికా వస్తువులపై టారిఫ్లు విధిస్తున్నట్లు కెనడా పరిశ్రమల శాఖ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్ ప్రకటించారు. 25% సుంకాలు ఉన్న వస్తువుల్లో గృహోపకరణాలు, జున్ను వంటి పాల ఉత్పత్తులు, చేపలు, సముద్రపు ఆహారం వంటివి ఉన్నాయి. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్, వస్త్రాలకు అత్యధికంగా 50% సుంకాలు అమల్లోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులు, ఉత్పత్తులపై 15-25% చొప్పున ప్రతి సుంకాలు విధించింది. కెనడియన్ కార్లు, ట్రక్కులు, ఆటోమేటివ్ విడిభాగాలు, ఉక్కు దిగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ తాజా ప్రకటన వెలువడింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలతో పాటు దేశీయ వ్యాపారాలు, కార్మికుల కోసం కెనడా 7.5 బిలియన్ కెనడియన్ డాలర్లతో సహాయ ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా ప్రతిపాదించిన కొత్త నిబంధనలు కెనడా ప్రయోజనాలకు అనుకూలంగా లేవు. కెనడా నుంచి ఎక్కువ ఆశిస్తున్న అగ్రరాజ్యం ప్రతిఫలంగా మాకు చాలా తక్కువ వనరులు ఇస్తోంది. అందువల్లే మా కార్మికులు, వ్యాపారాలు, వ్యూహాత్మక రంగాలు, జాతీయ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఆ దేశంతో చర్చలు నిలిపివేశామని కెనడా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కెనడా దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటోందని వైట్ హౌస్ ఆరోపించింది. తాజా సుంకాలతో ట్రంప్ దాని దోపిడీకి ముగింపు పలికారని తెలిపింది. వివక్షపూరితమైన ఆ దేశ వాణిజ్య పద్ధతులను ఇకపై తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. చర్చల సమయంలో ఉక్కు, అల్యూమినియం, కలప, ఇతర వస్తువులపై భారీ తగ్గింపులు చేపట్టడానికి హామీ ఇచ్చాం. ప్రపంచంలో ఏ దేశానికి ఇవ్వని ప్రాధాన్యతను కెనడాకు ఇచ్చాం. అయినప్పటికీ ఒప్పందం నుంచి వైదొలిగారు. చర్చలకు బదులుగా ప్రతీకారాన్ని ఎంచుకున్నారు అని పేర్కొంది.